వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియోలో మనం థర్మల్ ఇంజనీరింగ్ సంబంధించి థర్మల్ ఇంజనీరింగ్లో ఈసెట్లో కానీ ఎంసెట్, ఈసెట్, గేటు, బీటెక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్ఆర్బి, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో అందరూ కూడా బేసిక్ థింగ్ ఏంటి అంటే ఈ థర్మల్ ఇంజనీరింగ్లో కన్ఫ్యూజన్ అయ్యేటువంటి ఏంటంటే హీట్ ఇంజన్, హీట్ పంపు, నెక్స్ట్ రెఫ్రిజరేటర్. ఈ మూడిటికి కన్ఫ్యూజన్స్ అనేది వస్తుంది. ఈ మూడిటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ నంబరు ఇది 8978030316. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ఎక్స్ప్లెనేషన్. ఈ మూడే కాంపోనెంట్స్ ఈ వీడియోలో కంప్లీట్ గా వీటి గురించే చూద్దాం. వీటిలో ఉన్నటువంటి బిట్స్ ఎలా అడుగుతాడు, దాని యొక్క షార్ట్ కట్స్ అనేది చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు హీట్ ఇంజన్. ఎందులో అయినా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ ఇంజన్ తీసుకోండి. ఈ హీట్ ఇంజన్ కి ఇక్కడ మీరు రెండు ఉంటాయి. ఒకటి సింక్, రెండోది సోర్స్. సింక్. సోర్స్ అనేది హై టెంపరేచర్, సింక్ లో టెంపరేచర్. హీట్ ఇంజిన్ ఫంక్షన్ ఏంటి? హీట్ ఎనర్జీని హీట్ ఇంజిన్ కి సప్లై చేస్తావు. సో హీట్ ని సప్లై చేసావు. ఆ సప్లై చేసి దాని నుండి నువ్వు కొంత వర్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తావు. వర్క్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కొంత హీట్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఆ లాస్ అయింది Q2, that means heat rejected. So high energy of heat will be supplied to the heat engine. It produces the work. ఇదే సింపుల్ లాజిక్. సోర్స్ నుండి హీట్ అనేది సప్లై చేసి హీట్ ఇంజిన్ ని రన్ చేస్తావు. రన్ చేసి వర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. కొంత హీట్ మనకి రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ వర్క్ ఏమవుతుందంటే వర్క్ ఈక్వల్ టు నెట్వర్క్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. నెట్వర్క్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. క్లారిటీ కోసం నేను కింద రాస్తాను. సో వర్క్ ఈక్వల్ టు W నెట్ ఈక్వల్ టు హయ్యర్ హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్. ఇది ఒక క్లారిటీ. నెక్స్ట్ హీట్ ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఎఫిషియన్సీతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. యాక్చువల్లీ దేనికైనా కానీ ఎఫిషియన్సీ అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఏంటి? నెట్వర్క్ బై ఇన్పుట్ ఏమి ఇచ్చాం? ఇక్కడ హీట్ సప్లై చేసాం. సో హీట్ సప్లైడ్ ఈస్ Q1. సో వాట్ ఈస్ ద ఫార్ములా? Q1 మైనస్ Q2 by Q1. It is the efficiency of the heat engine. ఇంటూ 100% వేసుకుంటే పర్సంటేజ్లో వస్తాయి. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్ దీన్ని ఇంకా ఏ విధంగా రాయొచ్చు అంటే Q1 మైనస్ Q2 బై Q1 కాబట్టి 1 మైనస్ Q2 బై Q1. లేదా మీకు ప్రాబ్లంలో టెంపరేచర్ ఇస్తే కనుక అప్పుడు ఏం చేయొచ్చు అంటే 1 మైనస్ T2 బై T1. హైయర్ టెంపరేచర్ మైనస్ లోయర్ టెంపరేచర్. ఇట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజిన్. నెక్స్ట్ కమింగ్ టు ఎనదర్ సెకండ్ థింగ్, హీట్ పంప్. హీట్ పంప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక కాంపోనెంట్ యొక్క ఒక స్పేస్, పర్టికులర్ స్పేస్ లో టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేయాలి. సో దానికోసం మనం హీట్ పంప్ అనేది యూజ్ చేస్తారు. సో హీట్ పంపు ఇలా పెట్టాం. దీనికి మరలా సోర్స్, సింక్. సోర్స్ అంటే ఏంటి? హయ్యర్ టెంపరేచర్. ఇది సోర్స్. నెక్స్ట్ సింక్ అంటే లోయర్ టెంపరేచర్. ఓకే, లోయర్ టెంపరేచర్ T1, T2. ఫర్ ఎవర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ ఇన్ రెగ్యులర్ వర్డ్స్. ఇప్పుడు హయ్యర్ టెంపరేచర్ నుండి
హైయర్ హీట్ పంప్ అనేది ఏంటి అంటే దాని మీద వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ లోయర్ టెంపరేచర్, ఇది హయ్యర్ టెంపరేచర్. సో ఈ హయ్యర్ టెంపరేచర్ ని, ఈ యొక్క టెంపరేచర్ ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి అంటే ఏంటంటే దాని మీద వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఓకే, వర్క్ డన్ బై ద సిస్టమ్. సో వర్క్ అనేది మనం సప్లై చేయాలి. దానికి సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి హీట్, లోయర్ లెవెల్లో ఉన్నటువంటి హీటు హయ్యర్ లెవెల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది Q1. ఇప్పుడు నెట్వర్క్ ఏమవుతుంది? నెట్వర్క్ ఈక్వల్ టు W నెట్. సో W నెట్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. Q1 మైనస్ Q2. సో హీట్ పంప్కి వచ్చేసరికి దాని యొక్క పర్ఫార్మెన్స్ COPలో మెజర్ చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లో అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఏంటి? ఇక్కడ నువ్వు దీంట్లో నుంచి హీట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి సోర్స్ కి పంపిస్తున్నావు అంటే ఇటు పంపిస్తున్నావు అంటే ఇది అవుట్పుట్ అవుతుంది. సో Q1 బై W నెట్. హీట్ ఇంజిన్ కి రెసిప్రోకల్ అనమాట. హీట్ ఇంజిన్ W నెట్ బై Q1. నెక్స్ట్ COPకి వచ్చే హీట్ పంప్కి వచ్చేసరికి హీట్ సప్లైడ్ బై W నెట్. సో Q1 బై Q1 మైనస్ Q2. సో దీన్నే ఇంకొక వేలో COP ఈక్వల్ టు, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్, COP ఈక్వల్ టు T1 బై T1 మైనస్ T2. T1 బై T1 మైనస్ T2. COP ఆఫ్ హీట్ పంప్ అనమాట. ఈ COP ఆఫ్ హీట్ పంప్ ఈక్వల్ టు 1 బై ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజిన్. COP of the heat pump equal to 1 by efficiency of the heat engine. సో దాని యొక్క రివర్సే కదా. నెక్స్ట్ కమింగ్ టు రెఫ్రిజిరేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెఫ్రిజిరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం? టు రెడ్యూస్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. సో హ్యావ్ టు కన్సిడర్ రెఫ్రిజిరేటర్. రెఫ్రిజిరేటర్ లో కూడా టేక్ సోర్స్ సింక్. సోర్స్ ఇస్ higher temperature T1 and sink lower temperature T2. దీని మీద రిఫ్రిజిరేటర్ మీద కూడా మనం వర్క్ అనేది ఇవ్వాలి, అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్. ఓకే, ఇక్కడ హీట్ పంపులోను రెఫ్రిజిరేటర్లోను వర్క్ డన్ బై ద సిస్టమ్. సో ఇది ఇక్కడ ఈ యొక్క సోర్స్ వచ్చేసరికి ఇక్కడ T1 T2. T2 ఈజ్ లెస్ దాన్ T1. T2 is less than T1. దీని మీద వర్క్ అనేది సప్లై చేసావు. వర్క్ అనేది సప్లై చేసినప్పుడు ఇక్కడ సింక్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ని ఇక్కడ హయ్యర్ దానికి పంపిస్తుంది. హయ్యర్ దానికి పంపించడం వల్ల ఏమవుతుందంటే లోయర్ టెంపరేచర్ ఇక్కడ Q1. సో ఇందులో ఉన్నటువంటి హీట్ మొత్తాన్ని కూడా సోర్స్ లోకి పంపించేస్తుంది. ఇప్పుడు ఇదేమవుతుంది? T2 అనేది ఇంకా లోయర్ టెంపరేచర్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా రెఫ్రిజిరేటర్ కి COP ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే COP ఈక్వల్ టు రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ బై W నెట్. రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఆర్ కూలింగ్ ఎఫెక్ట్ బై W నెట్. రెఫ్రిజరేటర్ ఎఫెక్ట్ మీన్స్ దిస్ ఈస్ ద రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్. ఎంతైతే నువ్వు హీట్ అనేది సింక్ లో నుంచి రిజెక్ట్ చేయించావో అదే రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ Q2 బై W net. W net is common, that is Q1 minus Q2. So COP of refrigerator equal to Q2 by Q1 minus Q2. In terms of temperatures, COP of the refrigerator equal to T2 by lower temperature by higher temperature minus lower temperature. T2 by T1 minus T2. ఓకే, దట్ ఈస్ ద రెఫ్రిజిరేటర్ సంబంధించి. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, T1 by T1 minus T2, T2 by T1 minus T2. ఇంకొక రిలేషన్ ఏంటి అంటే COP ఆఫ్ ద హీట్ పంప్ ఈక్వల్ టు 1 plus COP ఆఫ్ రెఫ్రిజిరేటర్. 1 plus COP ఆఫ్
రెఫ్రిజరేటర్. సో ఇవి ఈ మూడింటికి ఉన్నటువంటి రిలేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నీకు ఈ సెట్ లో కానీ గేట్ లో కానీ అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి దీని మీదే ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే మీకు ఏది సింపుల్ గా చెప్పాలంటే డబ్ల్యూ నెట్ అనేది కామన్. డబ్ల్యూ నెట్ ఈస్ ద Q1 మైనస్ Q2, హయ్యర్ హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్. హీట్ ఇంజిన్ లోకి వచ్చేసరికి డబ్ల్యూ నెట్ బై హీట్ సప్లైడ్. హీట్ పంప్ లోకి వచ్చేసరికి హీట్ సప్లైడ్ బై డబ్ల్యూ నెట్, దానికి రివర్స్ అవుతుంది. సిఓపి రెఫ్రిజరేటర్ వచ్చేసరికి రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ బై డబ్ల్యూ నెట్. సో ఫార్ములాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో efficiency of the heat engine is efficiency of the heat engine is 1 minus Q2 by Q1. No? COP of the heat pump is Q1 by Q1 minus Q2. COP of refrigerator is Q2 by Q1 minus Q2. In terms of temperatures, 1 minus T2 by T1 for heat engine, 1 minus T2 by T1 for heat engine. Next, for heat pump is T1 by T1 minus T2. Next, COP of the refrigerator is T2 by T1 minus T2. Next, COP of heat pump ki COP of refrigerator ki ఉన్నటువంటి రిలేషన్ ఇది. COP of heat pump is the 1 by efficiency of the heat engine. Next, COP of the heat pump equal to 1 plus COP of refrigerator. కొన్ని ప్రాబ్లమ్స్ లో COP of refrigerator 5 అని ఇచ్చాడు అనుకోండి. సో దెన్ ఫైండ్ అవుట్ ద COP of heat pump 100. సో 1 plus 5 దట్ ఈక్వల్ టు 6. అలా ప్రాబ్లంలో అక్కడికి వచ్చేసరికి T1 వాల్యూస్ T1 T2 ఇచ్చేసి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా సిఓపి ఆఫ్ హీట్ పంప్ కానీ సిఓపి ఆఫ్ రెఫ్రిజరేటర్ కానీ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో ఇక్కడ ఉండేవి 3 టర్మ్స్. ఏ ఫార్ములాలో తీసుకున్నా కానీ 3 టర్మ్స్, వాటిలో ఒక 1 టర్మ్ మిస్ చేసేస్తాడు. సో అన్నోన్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏది హయ్యర్ టెంపరేచర్ ఏది లోయర్ టెంపరేచర్ డబ్ల్యూ నెట్ ఎలా తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో డబ్ల్యూ నెట్ ఈజ్ Q1 మైనస్ Q2. హీట్ ఇంజిన్ కి వచ్చేసరికి డబ్ల్యూ నెట్ బై Q1. సిఓపి ఆఫ్ హీట్ పంప్ వచ్చేసరికి హీట్ సప్లైడ్ బై డబ్ల్యూ నెట్. సిఓపి ఆఫ్ రెఫ్రిజరేటర్ వచ్చేసరికి రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ బై డబ్ల్యూ నెట్ అనమాట. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, సో ఇది ఈ మూడింటికి ఉన్నటువంటి రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ థర్మల్ ఇంజనీరింగ్ ఎంటైర్ సబ్జెక్ట్, ఇన్ ఎనీ కెరీర్, ఇన్ ఎంటైర్ కెరియర్ అనమాట. సో ఇవి అప్డేట్స్. ఇంకా కొన్ని థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ మనం ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ లో అప్డేట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.